20 years బ్యాక్ ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి కొన్ని ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలలో కొన్ని కులాల మధ్య ఆధిపత్య పోరులు మరియు పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలలో కమ్యూనిస్టులకి ఇతరులకి మధ్య జరిగిన ఘర్షణలు, తమిళనాడులో కరుణానిధి, జయలలిత గారి మధ్య ఘర్షణలు ఉండేవి. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్షన్ గొడవలు, నక్సలిజం గొడవల్ని వదిలివేస్తే రాజకీయంగా చెదురుమదురు ఘటనలు మినహా అటువంటి ఘర్షణలు ఇంతకు ముందు మనం చూడలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఘర్షణలు చూస్తుంటే మళ్ళీ మనం 20 years బ్యాక్ వెళ్ళామా అనిపిస్తుంది. జడ్జిల నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల నుంచి ఉద్యోగులు మరియు సాధారణ ప్రజల మధ్య విభజన రేఖ గీయబడింది. పలానా కులం వారనో లేక పలానా పార్టీకి సంబంధించిన వారుగా విభజించబడ్డారు. ఎంతలా విభజించబడ్డారు అంటే 20 years కలిసి చదువుకున్న వారి దగ్గర నుంచి ఒకే ఆఫీసులో గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్న వారి మధ్య కూడా కులాలు, పార్టీలుగా విడిపోయి శత్రువులుగా మారిపోయారు. ఇక్కడ మన రాష్ట్రంలో కన్నా కూడా విదేశాలలో నివసిస్తున్న వారి మధ్య మునుపెన్నడూ చూడని ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరిని ఒకరు తిట్టుకోవడం, ఒకరి నీడని ఇంకొకరు భరించలేనంతగా విభజన రేఖ గీయబడింది. అది ఎవరికీ మంచిది కాదు. నాగరికత ఎక్కువైతే, నాగరికత అనే దానికన్నా సుఖాలు ఎక్కువైతే లేదా బతుకు తెరువు కోసం కష్టపడవలసిన అవసరం లేనప్పుడు విచక్షణ కోల్పోయి వికృత రూపాలు బయటకు వస్తాయనిపిస్తుంది. మనకు బయట నుంచి శత్రువులు లేనప్పుడు మనలో మనం గ్రూపులుగా, శత్రువులుగా విడిపోయి ఒకరి మీద ఒకరి ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులాల మధ్య ఘర్షణ చూస్తుంటే పెరుగుట విరుగుట కొరకే అనిపిస్తుంది. అది ఏ ప్రభుత్వాలకు, ముఖ్యంగా ప్రజలకు అంత మంచిది కాదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎన్నో మార్పులు చూస్తున్నాం మనం. మునుపెన్నడూ లేని విధంగా మంత్రివర్గంలో కూర్పు జరగడం జరిగింది. యువకులకు, కొత్తగా రాజకీయంలో వచ్చిన వారికి చక్కటి అవకాశం లభించింది. ముఖ్యంగా వర్గ విభేదాలను పెంచి పోషించే వారికి ఈ మంత్రివర్గంలో స్థానం లభించినట్లు కనిపించడం లేదు. అభివృద్ధే తమ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా సముచిత స్థానం కల్పించి టీడీపీ మరియు జనసేన పార్టీల మధ్య ఎటువంటి వర్గ విభేదాలకు తావులేని విధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారితో పాటుగా ప్రభుత్వ ఆఫీసులలో ఇద్దరి చిత్రపటాలను ఉంచడం జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి మార్పుకు ఇది సాంకేతికం. అటువంటి మార్పును ప్రజలలో ఏర్పడిన కులాల మధ్య, పార్టీల మధ్య ఏర్పడిన అగాధాన్ని పోడ్చవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు గారిపై ఉంది. సమస్యకు మూలాలను ఒకరిపై ఒకరు నిందించుకోవడం కాకుండా సమస్యకు పరిష్కారాలను చూపిస్తూ ప్రజల మధ్య, అధికారుల మధ్య ఏర్పడిన ఈ అగాధాలను పూడ్చి భావితరాలకు కుల మరియు వర్గ విభేదాల వంటి అంటువ్యాధులు సోకకుండా వ్యాక్సిన్ అంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం, కరోనా కోసం వాడిన వ్యాక్సిన్ కాకుండా క్షయ, అంగవైకల్యాల వంటి రోగాలు పడకుండా ఇంతకు ముందు మనం వాడినటువంటి వ్యాక్సిన్ లాంటి పరిపాలనతో ప్రజల మధ్య విభేదాలను పరిష్కరించడంలో చంద్రబాబు గారు మరియు రాజకీయాల్లోకి మార్పు కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారు చక్కటి పాత్ర పోషిస్తారని ఆశిద్దాం.